వైసీపీ మాజీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. దివ్వెల మాధురితో కలిసి కొద్ది రోజులుగా డాన్సులు, రీల్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, చీరల బిజినెస్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న దువ్వాడ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి కారణంగా వైసీపీ ఆయనను గతంలోనే సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆయన తనను జగన్ కు వీర విధేయున్ననే చెప్పుకుంటున్నారు. ఇంకా ఆ పార్టీలోనే ఉన్నానని, ఇవాళ కాకుంటే రేపైనా జగన్ తనను గుర్తిస్తారని దువ్వాడ భావిస్తున్నారు. తాజాగా దువ్వాడ ఓ వీడియో విడుదల చేశారు. టెక్కలికి వెళ్లే జాతీయ రహదారిపై దువ్వాడ కాసేపు హల్చల్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దివ్వెల మాధురికి తన అనుచరుడు కింజారపు అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేశాడని, ధర్మాన కృష్ణదాస్ తనపై దాడికి ప్లాన్ చేసినట్టు ఆ ఫోన్లో అప్పన్న చెప్పాడన్నారు దువ్వాడ. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని, దమ్ముంటే తనపై దాడికి రావాలంటూ వీడియోలో సవాల్ విసిరారు. దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రజారాజ్య పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక కాంగ్రెస్ ను వీడి వైసీపీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు శ్రీనివాస్. 2024 ఎన్నికల వరకు సీరియస్ రాజకీయాలే చేశారు. దీంతో జగన్ సైతం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే సరిగ్గా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వివాహేతర సంబంధం బయటపడ్డం, ఫ్యామిలీ గొడవలు రోడ్డుకెక్కడంతో దువ్వాడ శ్రీనివాస్ కాస్త మీమ్స్ మెటీరియల్, యూట్యూబ్ స్టార్ గా మారిపోయారు. రాజకీయ ప్రతిష్ట దెబ్బతినింది. దివ్వెల మాధురితో కలిశాక ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. దివ్వెల మాధురి చేతిలో కీలుబొమ్మగా మారిన శ్రీనివాస్ ఆమెతో కలిసి హైదరాబాద్ లో చీరల బిజినెస్ ప్రారంభించారు. త్వరలోనే రాజకీయాల్లోనే మళ్లీ యాక్టివ్ అవుతానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా వీడియో విడుదల చేసినట్టు అర్థమవుతోంది.